లైఫ్ ఒక చిన్న యాక్సిడెంట్ టోటల్ రివర్స్ అయితే గివ్ అప్ చేస్తావా లేదా హిస్టరీ క్రియేట్ చేస్తావా? రన్నింగ్ లో ఉన్న ట్రైన్ నుండి తోసేసరికి ట్రాక్స్ మీద పడిపోయింది. ఫైనలీ May 21, 2013. టుడే షీ ఈస్ నాట్ జస్ట్ ఎ నేమ్, షీ ఈస్ ఎ హోప్ ఫర్ మిలియన్స్. హే ఎవ్రీవన్, జస్ట్ చెకింగ్ ఇన్, విషింగ్ యూ ఆల్ ఫెంటాస్టిక్ డే. హోప్ యు ఆర్ ఆల్ సెట్ టు లెర్న్ సంథింగ్ న్యూ. లైఫ్ ఒక చిన్న యాక్సిడెంట్ టోటల్ రివర్స్ అయితే గివ్ అప్ చేస్తావా లేదా హిస్టరీ క్రియేట్ చేస్తావా? 1988లో అంబేద్కర్ నగర్, ఉత్తరప్రదేశ్లో జన్మించింది అరుణిమ సిన్హా. చిన్నప్పటి నుండి తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్లో డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసి నేషనల్ లెవెల్ ప్లేయర్గా నిలిచింది. ఈ జర్నీలో తను చాలా స్ట్రాంగ్ అయింది. డిసిప్లిన్, డిటర్మినేషన్, ఈ రెండు క్వాలిటీస్ తన లైఫ్లో వచ్చిన పెద్ద ఛాలెంజ్ని ఫేస్ చేసింది. April 12, 2011 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమని తను ఒకరోజు నైట్ ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంది. మిడిల్లో దొంగలు వచ్చి తన గోల్డ్ చైన్ మరియు ఆభరణాలు దొంగలించడానికి ట్రై చేశారు. కానీ అరుణిమ ఆపింది. వాళ్ళకి కోపం వచ్చి రన్నింగ్లో ఉన్న ట్రైన్ నుండి తోసేసరికి ట్రాక్స్ మీద పడిపోయింది. ఆపోజిట్లో వచ్చే ట్రైన్ తన లెఫ్ట్ లెగ్ మీద నుండి పోయి తన నీ కింది భాగం వరకు కట్ అయిపోయింది. హాస్పిటల్లో పెయిన్తో స్ట్రగుల్ అవుతున్న అరుణిమకి చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. తన లైఫ్ అయిపోయింది, ఇక స్పోర్ట్స్ ఆడదేమో అని అనుకుంటున్నారు. కానీ అరుణిమ హాస్పిటల్ బెడ్లోనే ఒకటి గట్టిగా ఫిక్స్ అయింది. నువ్వు మళ్ళీ నడవడమే కాకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని. ప్రోస్థెటిక్ లెగ్తో మళ్ళీ నడవడం స్టార్ట్ చేసింది. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్లో జాయిన్ అయ్యి ఫ్రీజింగ్ కోల్డ్, ఆక్సిజన్ షార్టేజ్, నీ బ్లీడింగ్, అన్బేరబుల్ పెయిన్ అన్నీ ఫేస్ చేసింది. ఫైనలీ May 21, 2013 అరుణిమ సిన్హా బికేమ్ వరల్డ్ ఫస్ట్ ఫీమేల్ amputee టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. ఒక కాల్తో కూడా తన డ్రీమ్ ని రీచ్ అయింది. టుడే షీ ఈస్ నాట్ జస్ట్ ఎ నేమ్, షీ ఈస్ ఎ హోప్ ఫర్ మిలియన్స్. సెట్ బ్యాక్స్ అనేవి మన జర్నీని, డ్రీమ్స్ని ఆపడానికి కాదు, మనలో ఉన్న ట్రూ పవర్ని రివీల్ చేయడానికి. Impossible is just a word until you prove it wrong. Alright, that's it for today's video. If you learned something new, hit the like button below and consider subscribing for more content like this. Thank you for watching. I'll see you next time. Bye.